ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు గురువారం పూజ సాయిబాబా అభిషేకం చేసుకున్నానండి. అది షార్ట్లో పెట్టాను, చూడండి. ఎవరైనా చూడాలంటే నేను ఎలా చేసుకున్నాను పూజ అనేది ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. చాలా చిన్న వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో పూజా వీడియోస్, డ్రాయింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి ఛానల్. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ. ఎలా ఉందో చూసేయండి. అమ్మవారికి అయితే గొబ్బ పూలతో అర్చన చేసుకున్నానండి. ఈరోజు గురువారం కదా, మహాలక్ష్మికి. కామాక్షి దీపం వెలిగించుకున్నాను. కామాక్షి దీపం సాయంత్రం వరకు ఉంటుందండి. ఎవరికైనా అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి దీపాన్ని నేనైతే పెట్టుకోమని చెప్తాను. అంటే కామాక్షి దీపమే కాదు, కొంచెం పెద్దగా ఉండే ఏ దీపం కొందైనా సరే సాయంత్రం వరకు ఉంటుందండి దీపం. చాలా సింపుల్గా చేసుకున్నాను, అయినా కూడా ఎంతో నిండుగా అనిపిస్తుంది మా పూజ గది. చిన్నదైనా సరే మనం అలంకరించుకోవడం బట్టే ఉంటుందండి ఏదైనా. స్వామి అమ్మవారికి ఇలాంటి ముత్యాల దండలు విడిగా దొరుకుతాయి. ముత్యాలు చక్కగా దండ గుచ్చేసుకొని సూదితో వేసుకోవచ్చు. లేదంటే చిన్న విగ్రహాలకు మనకు దండలు దొరకవు కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అయితే 1 నిమిషం 2 నిమిషాల వీడియో కదా, కొంచెం చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇలా సర్దుకోవడం నచ్చిందంటే చక్కగా సర్దుకోండి. చూడండి ఎన్ని దేవుళ్ళు పెట్టాను. కనక మహాలక్ష్మి కూడా ఉన్నాయి మా ఇంట్లో. కనక మహాలక్ష్మి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, విఘ్నేశ్వరుడు, మహాలక్ష్మి, మళ్ళీ సత్యనారాయణ స్వామి, ఇంకో వినాయకుడు, అలాగే ధనలక్ష్మి, కొంచెం అన్నపూర్ణాదేవి, ఇక్కడ లక్ష్మీదేవి, శ్రీచక్రం. ఇలాంటి బుజ్జి పేటల పైన మనం చక్కగా అలంకరించుకుంటే ప్లేస్ మనకు కలిసి వస్తుంది. ఇదైతే గురువారం పూజ.